కాంగ్రెస్ మంత్రులు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి ప్రధానంగా ఆర్థిక రంగంలో ఉన్న అప్పులు, ఆర్థిక సంక్షోభం అని, నిర్మాణ రంగానికి తీసుకుంటే కనుక గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు విద్యుత్ రంగంలోనూ, పౌర సరఫరాల శాఖలోనూ, సాగునీటి రంగంలోనూ అన్నిటిపైన శ్వేతపత్రాలు వచ్చినాయి. ఖజానా ఖాళీ అయింది, డబ్బులు లేవు. ఈ విషయం కూడా ప్రజలకు అర్థమైంది. ఇక వీటిని ఈ 2 నెలలతో ఆపితే సరిపోతుంది. ఇక అర్థమైంది అందరికీ, గత 9.5 ఏళ్ల కాలంలో ఆ ప్రభుత్వము అప్పులు చేసిన కారణంగా ఇబ్బంది అయింది, అప్పుల కారణంగానే నష్టం జరిగింది, క్వాలిటీ లేని కారణంగానో మరే ఇతర కారణమో కాళేశ్వరం కుంగింది. ఇది ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళడము, అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేయడము, ఇదంతా సరిపోయింది. చాలు 2 అంటే దగ్గర 80 రోజులు కావస్తున్నది. ఈ 80 రోజుల కాలంలో 9.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ చేసిన అన్ని పనులకు సంబంధించిన వాటిని మదింపు కార్యక్రమము లేదా ప్రజలకు వాస్తవాలు చెప్పినము అని అన్నారు. 1, 2, 6 గ్యారెంటీ అమలు కూడా జరిగింది. కాబట్టి ఇక నుంచి గత ప్రభుత్వం దానిపైన శ్వేతపత్రాల కంటే ఆ ప్రభుత్వం చేసిన లోపాలు, కష్టాలు, నష్టాలు అన్నీ గుర్తించారు. కాబట్టి వాటిని సరి చేసుకుంటూ ఎట్లా వెళ్ళాలి, సరికొత్తగా తెలంగాణకు ఎట్లా ముందుకెళ్ళాలి అనే ఆ విషయాలపైన ప్రధానంగా దృష్టి పెట్టాలి. అయితే రేవంత్ రెడ్డి చెప్తున్నారు, పరిపాలన పైన అవగాహన రావాలని, తొందరపాటు చర్యల వలన ఇబ్బందులు వస్తాయని, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే జైలుకు వెళ్ళక తప్పదు అని ఉదాహరణ కూడా ఆయన చెప్పడం. రెండోది, తెలంగాణకు సరికొత్త అభివృద్ధి నమూనాను కూడా 2050 అభివృద్ధి నమూనాను కూడా వారు తీసుకోవడం ఇత్యాది విషయాలు కనబడుతున్నాయి. అయితే కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన మార్పుల కారణంగా గంట కింద వచ్చిన సమాచారం ఇంకో గంట కింద పాతదైపోతున్న కారణంగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రజల అనుభవంలోకి రావడం, అట్లా వస్తేనే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. ప్రభుత్వం మారిన వెంటనే ఆ ప్రభుత్వం మీద కొత్త ప్రభుత్వం వచ్చింది కదా ఒక ఫీల్ ఉన్నది. తర్వాత ఆ ప్రభుత్వం తప్పులు చేసిన చూయించును. ఇప్పుడు మీరు అమలు చేస్తున్న స్కీములు గ్రామీణ ప్రాంత ప్రజలకు అనుభవంలోకి రావాలి. నిరుద్యోగుల విషయంలో వెనువెంటనే ఒక నిర్ణయం తీసుకోవడం, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడము, ఆ తర్వాత డిసెంబరు నాటికల్లా 563 వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన గ్రూప్ 1 పోస్టుల భర్తీలు కాబోతున్నాయి. ఇది ఒక ఫీల్ వస్తుంది. అట్లనే రైతుల విషయంలోనూ, రైతు కూలీల విషయంలోనూ, కౌలు రైతుల విషయంలోనూ, నిరుద్యోగుల విషయంలోనూ, మహిళల విషయంలో క్షేత్రస్థాయిలో అడ్రస్ చేయాల్సిన విషయాలు ఉన్నాయి. కరెంటు ఉంది, కరెంటు కోతలను నివారించండి. ఇవాళ ట్రిప్ అవుతున్నది ఎందుకు? మునుపున్న డిమాండ్ కంటే మునుపు 30 మిలియన్ యూనిట్లు ఉన్నది ఇవాళ 60 మిలియన్ యూనిట్లకు వచ్చింది. బహిరంగ మార్కెట్లో డబ్బులు పెట్టైనా సరే కొనక తప్పదు. ప్రజలు ఫీల్ అవుతున్నారు. అది ఏమిటి, కాంగ్రెస్ వచ్చింది కరెంటు కోతలు వచ్చినాయని. మీరు కరెంటు కొనండి, బహిరంగ మార్కెట్లో కొనండి. గత ప్రభుత్వం ఉన్నది, ఆ అవసరం ఏముందో గత ప్రభుత్వం లోపాలు చెప్పినట్లుగానే మీరు కూడా ఎందుకు అప్పు చేయాల్సి వచ్చిందో ప్రజలకు పారదర్శకంగా చూపించండి. మునుపట్లాగా భారీ బడ్జెట్ ఏమి ఇవ్వలేదు, గత బడ్జెట్ కంటే తగ్గించే చూపించారు. అంటే తక్కువ మొత్తంలో ఖర్చు పెడుతూ నిర్దిష్టంగా ఉంటామని మీరు భరోసా ఇస్తున్నారు. మరి ప్రజల కోసం ఖర్చు పెడుతున్న విషయాన్ని వారికే ఓపెన్గా చెప్పి తక్షణ ప్రభావం చూపించే విషయాలలో నీళ్లు, కరెంటు. ఎండాకాలం వచ్చింది, నీళ్లు కరెంటు విషయంలో చాలా సీరియస్గా ఉండాలి. నెక్స్ట్ మనకు ఖరీఫ్ సీజన్ రాబోతున్నది, ఎరువులు విత్తనాలు ముందస్తుగానే ఉండాలి. దానికి సంబంధించిన నిర్ణయాలు ఇప్పుడే జరగాలి. ఇప్పుడు జరిగి గోదాముల్లో స్టాక్ ఉండాలి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నాటికి వర్షాలు స్టార్ట్ అవుతాయి. మార్చ్, ఏప్రిల్, మే నాటికల్లా విత్తనాలు, ఎరువులు వచ్చి స్టాక్ ఉండాలి. మార్కెట్ యార్డ్లలో లేకపోతే విత్తన కేంద్రాల ముందు, ఎరువుల కేంద్రాల ముందు చెప్పుల లైన్లు కనబడకూడదు. అంటే ఇప్పటి నుంచే మీ పని ప్రారంభం కావాలి. ఇప్పటికే ఇప్పుడు కరెంటు విషయంలో, నీళ్ళ విషయంలో నిర్ణయం జరిగిపోయి ఉండాలి. కాబట్టి గత ప్రభుత్వం చేసిన వాటిని కాస్త పక్కన పెట్టి ఇక మీదైన పనిముద్ర, ఆచరణ కనబడుతూ రావాలి. ఎందుకంటే 3 నెలల్లో 4 నెలల్లో ఒక పీరియడ్, ఇప్పటికే 70 రోజులు అయింది. చాలా విషయాలు సమీక్షలు అయిపోయినాయి, చాలా నిర్ణయాలు తీసుకున్నారు, మాట్లాడుతున్నారు, చాలా వేగంగానే పనిచేస్తున్నారు, అందులో డౌట్ లేదు. కానీ ప్రజలపైన తక్షణ ప్రభావం చూపే సమస్యలు, వాటి పరిష్కారాలపైన కూడా అంతే వేగంగా దృష్టి పెట్టి ఆచరించి చూపిస్తే మరింత బాగుంటుంది.